రైతు సోదరులందరికీ నమస్కారములు. అయితే ఏవైతే రైతు భరోసా డబ్బులు మీకు ఇంకా జమ కానట్టు అయితే తెలుస్తుంది. అంటే 3 ఎకరాల వారికి అయితే ఇంకా జమ కాలేదు. అయితే కొంతమంది రైతులకైతే నిన్ననైతే జమ కావడం జరిగింది. రైతులకు వచ్చేసి ఇంకా మీకు జమ కానట్టయితే ఈ వీడియోనైతే చివరి దాకా చూడండి. మీకైతే క్లారిటీగా అయితే వివరిస్తాను. ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు వచ్చేసి అయితే చూసుకోవచ్చు. అలాగే మనకు తాజాగా రైతులకైతే గుడ్ న్యూస్ అయితే అందించారు. కీలక ప్రకటన అయితే చేశారు. అన్నదాతలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు గిట్టుబాటు ధరను అయితే ఇవ్వనున్నారో సమాచారం అయితే వచ్చింది గిట్టుబాటుకు సంబంధించి. అలాగే మనకైతే రైతు భరోసా డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదు మార్చి 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అయితే ప్రారంభం కానున్నాయండి. ప్రతి ఒక్క రైతులకైతే అందరికైతే జమ కాబోతున్నాం. ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మార్చి 31 లోపు అయితే కంప్లీట్ కాబోతుంది. అయితే రైతు బంధు డబ్బులపై అయితే కీలకనైతే ప్రకటన అయితే చేశారండి. యాసంగి సీజన్ రైతు బంధు సాయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికైతే 54,29,000 మందికి అయితే రైతులకైతే సాయం అందజేశామని అయితే మిగిలిన వారికి త్వరలోనే డబ్బులు జమ చేస్తామని అయితే మిగిలిన వారికి అయితే మార్చి 15 లోపు నుంచి వెళ్ళి 1వ తేదీ వరకు అయితే జమ చేయనున్నారండి. ఇప్పటి వరకు అయితే 3 ఎకరాల వారికి అయితే రైతు బంధు పడినట్టు తెలుస్తుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇలానే స్పష్టం చేశారు. ఇప్పుడు మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో దీనికి సంబంధించి అయితే ప్రక్రియనైతే మనకు మార్చి ఏదైతే 15వ తేదీ ఉందో ఆ రోజు నుంచి అయితే మళ్ళీ ఏదైతే ఉందో ఆ రోజు నుంచి అయితే మరోసారి అయితే దానిపై అయితే చర్చలు అయితే జరగనున్నాయండి. ఇక్కడ చూసుకోవచ్చు. మాకు కూడా ఇంకా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో మాకు కూడా ఇంకా జమ కాలేదు. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. మాకైతే మూడు ఎకరాలు ఇంకా ఎక్కువనే ఉండడం జరిగింది. ఇంకా మాకైతే ఇంకా ఏ డబ్బులు కూడా పడలేదు రైతు భరోసా డబ్బులు సంబంధించి. అందరికీ నమస్కారములు. అయితే ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో మీ అందరికైతే జమ చేయబోతున్నారు. అంటే ఈ వీడియోలను అయితే మీకైతే ఒక స్పష్టతనైతే ఇస్తాను. ఎవరైతే 5 ఎకరాల నుంచి 15 ఎకరాల వారి రైతులు ఈ వీడియో చూస్తున్నారో దయచేసి అయితే ఒక లైక్ చేయండి. మీలాగానే రైతులందరికైతే ఈ వీడియోని అయితే ఉపయోగపడుతుంది. మనకి ఏదైతే ఇప్పుడు రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో 2 ఎకరాల వారికి అయితే వేసి నిలిపివేయడం జరిగింది. అయితే వారందరికీ ఎప్పుడు మళ్ళా తిరిగి డబ్బులు అనేది విడుదల చేయనున్నారు. మనకైతే మళ్ళా మార్చి అంటే 31 మార్చి 31 వరకు అయితే వేచి ఉండమని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. అయితే ఎవరైతే రైతులు 5 ఎకరాల నుంచి 7 ఎకరాలు 10 ఎకరాల వారికి అయితే ఈ నెల 15వ తేదీ వరకు అయితే పూర్తి కానుంది. ఇప్పుడు మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో గుంటల వారిగా అంటే 5 గుంటలు కానివ్వచ్చు, లేకపోతే 3 గుంటలు అలా 5 గుంటలు 20 గుంటలు కానివ్వచ్చు, వీళ్ళకైతే డబ్బులు అయితే జమ చేయనున్నారండి. తాజాగా అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారములు. అయితే ఈరోజు ఏదైతే ఉందో మనమైతే డిస్కస్ చేయబోయే టాపిక్ ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో దాని గురించి అయితే మీకైతే ఫుల్గానైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఎప్పుడు అమలు చేయబోతున్నారు 200 యూనిట్కి సంబంధించి మనకైతే ఒక కీలకనైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ నెల సంబంధించి అయితే ఈరోజు అయితే ఈ వీడియోని అయితే మీకైతే ఫుల్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏదైతే రైతు రుణమాఫీ అనరో దాని గురించి కూడా ఈ వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా స్పష్టంగానైతే మీకైతే వివరిస్తాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగానే అయితే తెలియజేస్తాను. అయితే ఏదైతే రైతు రుణమాఫీ ఉందో 2 లక్షల రుణమాఫీ అయితే చేయనున్నదండి ప్రభుత్వం అయితే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో అదైతే ఇప్పుడైతే మనకైతే ఏదైతే ఉందో 2 లక్షల మాఫీ అయితే చేయనున్నారు. ఇప్పుడు 2 లక్షలు మనకు అసలు వడ్డీ అయితే చాలా మందికి అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండవచ్చు. మనం ఏదైతే ఇప్పుడు బ్యాంకులలో అసలు వడ్డీ అయితే క్లియర్ చేయనున్నారా అంటే ఇంట్రెస్ట్ అసలు అంటే మనకి ఏదైతే ఉందో 2 లక్షల వరకు అయితే మాఫీ చేయనున్నట్లు. ఇప్పుడు సపోజ్ మీకైతే బ్యాంకులలో 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నా అంటే 1,00,000 రూపాయలు ఎక్కువ ఉన్నా కూడా మీకు
3 లక్షల రుణం ఒకవేళ మీకు డబ్బులు ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్లో లోన్ తీసుకున్నట్టయితే మీకైతే 2 లక్షల వరకు అయితే మాఫీ చేయనున్నదండి గవర్నమెంట్ వచ్చేసి. ఇప్పుడు ఏదైతే మార్చి 15వ తేదీ ఏదైతే ఉందో ఆ రోజు అయితే ఒక బడ్జెట్ సమావేశాలు అయితే అంటే ఏదైతే రైతు రుణమాఫీ ఉందో అని గురించి అయితే ఒక స్పష్టత అయితే రానుంది. మరోసారి అయితే ఇప్పుడు ఏదైతే ఉచిత కరెంట్ ఉందో ఉచిత కరెంట్ వచ్చేసి ఈ నెలలోనైతే ప్రారంభం కానుంది. అంటే అందరి తెలంగాణ ప్రజలకైతే ఈ పథకం అయితే అమలు చేయనున్నారు. 200 యూనిట్స్ అయితే ప్రతి ఒక్కరికైతే 200 యూనిట్స్ దాటితే అయితే మనం అయితే బిల్ అయితే మొత్తం పే చేయాల్సి ఉంటుంది. అంటే 200 యూనిట్స్ ఒకవేళ మనం ఎక్కువ యూజ్ చేసుకున్నాం అనుకో కరెంట్ వచ్చేసి మనం మిగతా అన్ని అమౌంట్ అయితే మనం అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇందులో అయితే ఇక ఎలాంటి స్పష్టత అయితే ఇంకా లేదుగా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏదైతే ఉందో ఆసరా పెన్షన్స్ అని అన్నారో ఆసరా పెన్షన్స్ కూడా మనకైతే వచ్చే నెల అంటే ఇప్పుడు ఏదైతే పెంపు అన్నారో పెంపు చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.